హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీతో కాసేపు. అంతా బాగున్నారు కదా? అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి, లాంగ్ వీడియో. మనం రెగ్యులర్ లైఫ్లో తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయండి. తెలిసి కొన్ని, అది రాంగ్ అని తెలియక కొన్ని, ఇది కదా అందరూ చేస్తారని కొన్ని చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అవి తర్వాత మనకి మిస్టేక్ అని తెలిసినప్పుడు కొన్ని రెక్టిఫై చేసుకోవాలి కదండి. సో అలా నేను రెక్టిఫై చేసుకున్న విషయాన్ని వాళ్ళ మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు, అమ్మాయికులు, మా ఆడవాళ్ళు చాలామంది ఉంటారు కదా అని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు కూడా మార్చుకుంటారు ఈ అలవాటని. అదేంటంటే, మనం ఏ పనైనా ఫుల్ డెడికేషన్తో చేస్తామండి. ఉదయం లేచిన దగ్గర నుంచి మన హెల్త్ ఎలా ఉంది, మన మూడ్ ఎలా ఉంది, ఇవన్నీ పట్టించుకోకుండా అందరి కోసం అన్నీ చేస్తాం కదా, ఫుల్ డెడికేషన్తో చేస్తాము. అలాంటి డెడికేషన్తో ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేసేది ఏంటంటే పూజ అండి. మన ఫ్యామిలీ బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, మనకున్న టైంలో, అంటే ఈ రోజుల్లో ఒకరికి ఒక టైం అని ఉండట్లేదు. జాబ్ హోల్డర్స్ అయితే ఒక టైంలో, హౌస్ వైఫ్స్ అయితే ఒక టైంలో, కొంచెం బాగా ఓపిక ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసేసుకునే వాళ్ళు ఉన్నారు. పూజ అండి, ఎవరి టైంకి బట్టి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఆ పూజలో అన్నీ మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వెతుక్కునేది ఏంటి చెప్పండి? కరెక్ట్ అండి, అగ్గిపెట్టె. అగ్గిపెట్టె ఎక్కడ ఉందా, అగ్గిపెట్టె ఎక్కడ ఉందా అని వెతికేసుకుంటూ ఉంటాం కదా. దీపం వెలిగించడానికి ఫస్ట్ దీపారాధన చేయడానికి మనకి అగ్గిపుల్ల కావాలండి. అయితే అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదటండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పూజలు చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ దీపారాధనే కదా చేస్తాము. ఆ దీపారాధన అగ్గిపుల్లతో వెలిగిస్తూనే ఉన్నామండి ఇన్ని సంవత్సరాల నుంచి. నాకు తెలియదు అలా చేయకూడదని, అలా చేస్తూనే వచ్చాను. అయితే ఈ మధ్య ఈ సోషల్ మీడియా పుణ్యమా అని పెద్ద పెద్ద వాళ్ళు, అనుభవజ్ఞులు, పండితులు అన్నీ చెప్తున్నారు కదా. అందులో కొంతమంది మార్కెటింగ్ కోసం చెప్పేవాళ్ళు ఉంటున్నారు. కొంతమంది నిజంగా మన సనాతన సంప్రదాయాన్ని, ధర్మాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. సో వాటిలో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు అని మన మనసుకు ఒకటి అనిపిస్తుంది కదా. ఒక్కొక్కళ్ళు బాగా చెప్తున్నారని, ఒక్కొక్కళ్ళు ఇది ఏదో ఆయన డబ్బుల కోసం చెప్తున్నారు అన్నట్టుగా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాటిలో మనకి మెయిన్ ఏంటంటే అందులో విషయాన్ని గ్రహించడం అండి. ఇది నిజమే అని అనిపించింది, మనం ఉంటాం కదా. అలాంటప్పుడు వాటిల్లో నాకు ఇది చాలాసార్లు ఈ మధ్య విన్నాను, అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదని. సో దాని గురించి డీప్గా తెలుసుకుంటే తెలిసిందేంటంటే అగ్గిపుల్లతో చేయకూడదు అన్నది నిజమే. సరే అగ్గిపుల్ల చేస్తే ఏంటి అని ఫస్ట్‌లో నేను అనుకునేదాన్ని. అగ్గిపుల్లతో దీపారాధన అంటే అది అగ్గిపుల్ల ఇలా వెలిగించగానే ఫైర్ షార్ప్‌గా వచ్చేస్తది కదా, స్పీడ్‌గా. ఒకవేళ అలా రాకూడదేమో, దీపం అంటే ప్రశాంతంగా వెలగాలి కదా, అందుకు అగ్గిపుల్లతో వెలిగించకూడదేమో అని అనుకున్నానండి. సో అప్పుడు ఏం చేశానంటే, సరే అగ్గిపుల్ల కాదన్నారు కదా అని అగరబత్తి వెలిగించి, అగరబత్తితో దీపారాధన వెలిగించేదాన్ని ఒత్తిని. అయితే తర్వాత ఇప్పుడు తెలిసింది ఏంటంటే, దీపారాధనని అగరొత్తితో కూడా వెలిగించకూడదటండి. అగ్గిపుల్ల వెలిగించకూడదు, అగరొత్తితోనూ వెలిగించకూడదు. ఎందుకంటే ఆ రెండిట్లో కూడా పుల్ల ఉందండి. మెయిన్ విషయం ఏంటంటే, పుల్ల ముక్క అనేది దీపారాధనకి అనర్హత అంట, నిషేధం అట. పుల్ల ముక్కలతో వెలిగించేది ఎప్పుడు అంటే, మనం పోయిన తర్వాత చితిమంటలకి పుల్లతో వెలిగిస్తారు కదా. సో అది అక్కడ వెలిగిస్తారు కాబట్టి దీపారాధనని పుల్లతో వెలిగించడం అనేది నిషిద్ధమైందటండి. అది అసలు విషయం నాకు ఇప్పుడు ఈ మధ్య తెలిసింది, లేట్గా. సో మనం పుల్లతో అనేది, అగ్గి పుల్ల కానీ అగరొత్తితో కానీ దీపారాధన వెలిగించకూడదటండి. అప్పుడు దానికి మనం ఏం చేయాలి అని చెప్పారంటే, ఏదైనా ఒక ఒత్తిని ఆల్రెడీ ముందే వేరే దాంట్లో మనం వెలిగించుకుని, హారతి ఇచ్చేది ఉంటుంది కదా, అందులో వెలిగించుకుని ఆ ఒత్తితో మనం దీపారాధన కుందుల్లో వేసుకున్న ఒత్తుల్ని వెలిగించాలటండి. ఇదంతా కొంచెం కష్టం అని అనిపిస్తుంది కదా. ఆల్రెడీ ఒక ఒత్తు ఇంకో దాంట్లో వేసుకుని దాన్ని వెలిగించి మళ్ళీ దాంతో వీటిని వెలిగించడం అంటే ఏదో మనకు పెద్ద పనిలా ఉంటుంది కదా. సో నేనైతే ఏం చేశానంటే, నా వరకు అది పెద్ద పనిలాగా అనిపించిందండి. నా వరకు నేనైతే ఒక క్యాండిల్ అయితే బెటర్ అనిపించిందండి. క్యాండిల్ వెలిగించుకుని దాంతో దీపారాధన చేస్తున్నాను అనమాట. ఈ విషయం ఇలా అని తెలిసిన దగ్గర నుంచి అంతవరకు నేను కూడా అగ్గిపెట్టి, లేదు అగ్గిపెట్టి కాదన్నప్పటి నుంచి అగరబత్తులు వెతుక్కుని ఉంచుకునేదాన్ని, వాటితో వెలిగించేసేదాన్ని. తర్వాత ఇది విషయం అని అర్థమైన తర్వాత, మిస్టేక్ అంటే మిస్టేకే కదండి, అది రాంగ్ అని తెలిసాక మన మనసుకి చేయబుద్ధి కాదు. తెలియనంత వరకు అది వేరే, అది కరెక్ట్ అనుకో, చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నాం కదా అని చేసేసాము. బట్ అది అలా చేయకూడదు అని మనసు తెలిసాక మళ్ళీ నాకైతే అలా చేయడానికి మనసు ఒప్పలేదని నేనైతే ఒక క్యాండిల్ పెట్టుకుంటున్నాను. క్యాండిల్ వెలిగించుకొని, దానిలో ఏ పుల్ల ఉండదు కదండి, చుట్టూ మైనం ఉంటుంది, లోపల ఒత్తే ఉంటుంది కాబట్టి క్యాండిల్ పెట్టుకుని దాంతో దీపారాధన చేస్తున్నానండి. సో ఇది కొంచెం ఈజీ మెథడే కదా. సో నాలాంటి నా ఫ్రెండ్స్ అందరికీ ఇది యూజ్ అవుతుందేమో. ఒక క్యాండిల్ పెట్టుకుని అప్పుడు దీపారాధన స్టార్ట్ చేయండి. డైరెక్ట్ అగ్గి పుల్లతో కానీ అగరొత్తులతో కానీ వెలిగించొద్దు. అండ్ నెక్స్ట్ దీపారాధన చేసేసాక మళ్ళీ మనం ధూపం, హారతి ఇవ్వడానికి ఆ దీపంలోంచి అగరబత్తులు వెలిగించేస్తూ ఉంటాం. ఆల్రెడీ వెలిగించిన దీపం నుంచి పెట్టేసి వెలిగించేసి దేవుడు చూపిస్తూ ఉంటాం కదా, అలా కూడా చేయకూడదట.
మళ్ళీ ఆ పక్కన క్యాండిల్ ఉంచుకున్నారు కదా, ఆ క్యాండిల్ని వెలిగించును కాసేపు ఉంచుకోండి. చక్కగా అగరొత్తులు కూడా దానికే వెలిగించి దేవుడికి ధూపం వేయండి. తర్వాత హారతి కర్పూరం కూడానండి. అసలు ఒత్తి మనం వెలిగించిన దాంట్లో ఇలా పెట్టేసి అలా వెలిగించేసి హారతి ఇలా ఇలా ఇచ్చేస్తుంటాం. అలా అసలు ఇవ్వకూడదట. దాన్ని కూడా సెపరేట్గా మనం ముందు పెట్టుకున్న క్యాండిల్తో హారతి వెలిగించి స్వామికి హారతి ఇవ్వండి. దేవుడికి ఎవరైతే వాళ్ళకి అమ్మవారైనా స్వామిని ఎవరికైనా. ఇది పూజలో నేను ఎన్ని రోజులు చేసిన మిస్టేక్స్ అండి. ఇలా తెలియక చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా అని ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు తెలియదు నాకు. చితి మీద వెలిగిస్తారు కాబట్టి పుల్లని దీపారాధనకి యూజ్ చేయకూడదని. కాబట్టి ఇది మీరు కూడా తెలుసుకుని ఉంటే ఇక్కడ నుంచి చక్కగా మీకు తోచిన విధంగా మీరు ఒత్తి వెలిగించి చేయగలిగితే చేసుకోండి. లేదంటే చక్కగా క్యాండిల్ పెట్టుకుని దీపారాధన చేసుకోండి. ఇదండి ఇన్ని రోజులు నేను తెలియచేసిన ఒక మిస్టేక్. ఇవాళకి అది తెలుసుకుని మార్చుకున్నాను పూజా విధానాన్ని. అలాగే నాలాగే తెలియక చేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా తప్పకుండా ఇది యూజ్ అవుతుందని నేను ఇవాళ వీడియో చేసి షేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం మన సక్సెస్ కోసమైనా దేనికోసమైనా చేసేది మెయిన్గా పూజే కదండి. ఎంతో కష్టపడి చేస్తాం. ఫైనల్లీ భగవంతుడి కోసం కేటాయించిన 10 నిమిషాలు ఒక పావు గంటలో కూడా మిస్టేక్ చేస్తున్నామంటే అది మనకు చాలా బాధాకరమైన విషయం కదా. తెలియనంతసేపు ఏదైనా పర్వాలేదండి. తెలిసి మనకి అందులో ఇంత కష్టపడి చేసింది పూర్తి ఫలితం రావాలి కదా. సో అలాంటి ఫలితం రావాలంటే ఎలా చేయాలో దాని విధి విధానాల ప్రకారం చేస్తేనే అవి పూర్తి ఫలితాన్ని ఇస్తాయండి. సత్ఫలితాల కోసం మనకు తెలిసిన మంచి మార్గంలోనే చేయాలి. కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్కి, నెక్స్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ మన జీవితంలో చాలా ఉంటాయి కదా. కొన్ని తెలిసి తెలియనివి, చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న సమస్యలు ఎన్నో మీతో షేర్ చేసుకోవాలని నాకు ఉంది. ఆ అవకాశాన్ని మీరు కూడా నాకు ఇస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.